మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది? ఈ అంశం పైన దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. కేకే సర్వే సంస్థ గత ఎలక్షన్స్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఈసారి ప్రజల నాడిని ఏ విధంగా అంచనా వేయబోతుంది? అలానే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ని ఇప్పటికే కేకే సంస్థ అందించింది. అదే క్రమంలో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేలోపు ఈ అంశాలపైన విస్తృతమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో సుమన్ టీవీ ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా ఒక అనాలిసిస్ని అందిస్తుంది. ఆ క్రమంలోనే రాయలసీమలో ఉన్నటువంటి కీలక జిల్లాలని విశ్లేషిస్తున్నాం. అందులో ముఖ్యమైనది అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లాలో గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఈ విషయాల్ని కేకే సర్వేస్ సంస్థతోనే మనం డిస్కస్ చేద్దాం. కేకే సర్వేస్ ఫౌండర్ కేకే మనతో ఉన్నారు. కేకే నమస్తే. అనంతపురం జిల్లా మొత్తం రాష్ట్రంలోనే పెద్ద జిల్లా. అయితే రాజకీయంగా చూస్తే కనుక రాయలసీమలో అది కూడా ఒక కీలకమైన జిల్లా. 14 నియోజకవర్గాలు, కర్నూలు కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ. సో అనంతపురంలో బలాబలాలు ఈసారి ఏ విధంగా ఉండొచ్చు? మీ అంచనా ఏంటి? అంటే అనంతపురం కంప్లీట్గా మీకు ఓవరాల్ లాస్ట్ టైం గెలిచేసింది కాబట్టి ఒక ఫ్యాక్టర్లో ఆబ్వియస్గా కడప, కర్నూలు లాగే అనంతపురం కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఫేవర్గా ఉంటుంది అనుకుంటా సార్. బట్ అనంతపురం కోర్ ఓట్ బ్యాంకింగ్ కొంచెం ఆబ్వియస్గా చాలా నియోజకవర్గాలు టీడీపీకి బలంగా ఉంటాయి. సో అది ఇప్పుడు రిఫ్లెక్ట్ చూపిస్తుంది. వాస్తవానికి లాస్ట్ టైం రిజల్ట్ ఒక ట్రాక్ రికార్డ్. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా అనంతపురంలో 50-50 తెలుగుదేశం పార్టీ ఎంత దుస్థితిలో ఉన్నప్పుడు కూడా సగం సీట్లు గెలిచే పరిస్థితులు. కానీ లాస్ట్ టైమే కేవలం 2 సీట్లకే పరిమితమైంది. సో అది హిస్టరీ పరంగా. కానీ ఈసారి ఏ విధంగా ఉంది? ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ ఇంకా తన బలాన్ని విస్తృతం చేసుకుందా, లేదా వ్యతిరేకత ఏమన్నా అక్కడ పనిచేస్తుందా? వ్యతిరేకత సార్. మీరు ఎక్కడ ఏ ప్రశ్న వేసినా, ఎప్పుడు వచ్చినా చివరికి జ్యూస్ పిండి లాస్ట్లో వచ్చే డ్రాప్స్ ఎందుకు కారణం అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి వద్దనుకొని ఎంతమంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు. అట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓట్లే వేరేలా అంటే చాలామంది మొత్తం ప్రజలంతా కన్వర్ట్ అయిపోయారని అట్లా కాదు కదా. మీకు 35%, 40% అక్కడే ఉంటారు స్టిల్. బట్ ఒక 10% లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసి ఇప్పుడు ఎప్పుడైతే మూవ్ అవుతారో ఆ 10% మీద డిఫరెన్స్తో చాలా ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ చూపిస్తాయి. లాస్ట్ టైం కూడా ఒక అంతే పర్సెంట్తో మీకు 151 సీట్లు తేగలిగారు. అట్లా అని చెప్పి టీడీపీకి ఓట్ బ్యాంకింగ్ పోయిందని కాదు కదా. సేమ్ టైం ఇప్పుడు కొంచెం అటు ఫ్యాక్టర్స్ రిపీట్ అవుతున్నాయి అంతే. సో ఒక్కసారి మనం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలని పరిశీలిద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ పార్లమెంటు స్థానాల పరంగా చూస్తే 2 పార్లమెంటు స్థానాలు, అనంతపురం పార్లమెంట్ అలానే హిందూపురం పార్లమెంట్ ఉన్నాయి. ముందుగా రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, అనంతపురం అర్బన్, రాప్తాడు, మడకసిర ఇది కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇక హిందూపురం. ఇవి 10 నియోజకవర్గాలు. ఇందులో మొదటి 7 నియోజకవర్గాలు కూడా అనంతపురం పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా హిందూపురం పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. మిగతా 4 నియోజకవర్గాలు చూస్తే పెనుగొండ, అలానే ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, మొత్తం ఇవి నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. అంటే ఈ 14 స్థానాల్లో 2019 ఎన్నికలను కనుక ఒకసారి మనం తీస్తే 2019లో 2 మాత్రమే టీడీపీ గెలిచినటువంటి సీట్లు, మిగతా అన్నీ కూడా 12 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి సీట్లు. సో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? ఇంకోటి 2024 లెక్కలు మనం ఒక్కసారి చూస్తే కనుక 2024లో 13 చోట్ల టీడీపీ కంటెస్ట్ చేస్తుంది. ఒకే ఒక్క సీటు మిత్రపక్షం బీజేపీకి ఇచ్చింది. అక్కడ కూడా చాలా కీలకమైనటువంటి నాయకుడు సత్యకుమార్ ధర్మవరం నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అవతల పక్క కూడా మంచి నాయకుడు. అవతల పక్కన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోషల్ మీడియా స్టార్, అలానే గ్రాస్ రూట్ లెవెల్ కూడా ఆయనకు ఉండే బలం ఆయనకు ఉంది కాబట్టి గెలిచారు. గ్రాస్ రూట్ లో స్టార్, దాంతో పాటు ఇది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మీ లెక్క ఏంటి? మొత్తం ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే స్టార్లు కూడా సార్, ఒకసారి మీకు పార్టీ ఒక స్టార్లు ఒక 10 స్టార్లు అటు వెళ్తున్నాయి అనుకోండి, మీకు ఎంత గ్రౌండ్ బలం ఉన్నా వీక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనంతపురంగా తీసుకోవచ్చు. మనం 14 నియోజకవర్గాల్లో మనం ప్రీ పోల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా 8 స్థానాలు కూటమి గెలుచుకుంటుంది అనేది కన్ఫామ్గా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం సార్. ఈ 8లో ఒక్క సీటు కూడా తగ్గదు. ఓకే ఓకే. అలాగే మీరు కాన్ఫిడెంట్ ఈ 8లో బీజేపీ సీటు కూడా ఉంటుందా, లేదంటే అది వేరే? అదే చెప్తున్నాను సార్. కన్ఫామ్గా ఒక సీటు గెలుచుకుంటుంది వైఎస్ఆర్సీపీ అనేది ఒకటే కనపడుతుంది సార్. ఓవరాల్ వైఎస్ఆర్సీపీ ఒకటే గెలుచుకుంటుంది. ఆ ఒక్క సీటు కూడా పోయింది అంటే మరో స్టార్ ఇంకొకరి దగ్గర గెలవరు. ఓకే ఓకే సార్. టఫ్ ఫైట్ మరో 5 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ కనపడుతున్నాయి సార్. ఓకే. లెట్స్ సే మీకు ఓపెన్గా చెప్పాలంటే ఒక డైరెక్ట్ చెప్తున్నాను సార్, ఇది ధర్మవరం సీటు. మనం కాన్ఫిడెంట్గా అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. వైఎస్ఆర్సీపీ పక్కా గెలిచే సీటు లెట్స్ సే ధర్మవరం ఫెయిల్ అయింది అనుకున్నాం. లెట్స్ సే మన పోస్ట్ పోలో ధర్మవరం ఫెయిల్ అవుతుంది అనుకున్నాం. మీరు ఇక్కడ 0నే వెచ్చించుకోవచ్చు. ధర్మవరం పోతే ఇంకోటి రాదు. మీకు కొన్ని బేస్ లైన్ ఉంటాయి సార్. మీకు వెస్ట్ గోదావరిలో పోలవరం పోయింది అనుకోండి, ఇంకోటి రాదు. ఓకే.
మీకు అట్లాగే ఉంటాయి సార్. ఆత్మకురే పోయింది అనుకోండి, ఇంకోటి రాదు. అంటే ఇక్కడ ఇంకా మిగతా సీట్లు చాలా ఉన్నాయి కదా. ఉంటాయి సార్. అంటే వైసీపీకి కేతిరెడ్డి గారికి మిగతా వారికి సంబంధం లేదు సార్. మినిస్టర్ పెనుగొండలో పోటీ చేస్తుంది. ఇక్కడ ఇటువైపు చూస్తే కనుక మెట్టు గోవింద్ రెడ్డి ఈ సీటు ఇంపార్టెంట్ సీటే, పెద్దారెడ్డి తాడిపత్రి ఇంపార్టెంట్ సీటే. సో ఇక్కడ ఎక్కడా కూడా వైసీపీ ప్రభావం ఉండదు. తోపుదూతి ప్రకాష్ ఫస్ట్ టైం పరిటాల ఫ్యామిలీని కొట్టి గెలిచారు వాళ్ళు. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు వీళ్ళకి ఆ ఫ్యాక్టర్ సంబంధం లేదు. బట్ నేను అర్థమెటిక్ నెంబర్గా సోషల్ ఇంజనీరింగ్ నెంబర్స్ లేదా ఇవన్నీ కన్సల్ట్ చేసి మామూలు ఇప్పుడున్న శాంప్లింగ్స్ చూసుకొని ఒక బేస్ లైన్ ఒక నియోజకవర్గం ఉంటుంది. ఆ బేస్ లైన్ నియోజకవర్గంలో ఎక్కువ బలం ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. ఓవరాల్గా అన్ని రకాల ఈక్వేషన్స్ వేసుకున్నా, ఎమోషనల్ ఈక్వేషన్స్ వేసుకున్నా, సర్వే శాంపుల్స్ వేసుకున్నా కానీ ఓవరాల్గా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ బాగా టైట్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గం ఉంటుంది. ఇప్పుడు కర్నూలు, కడప క్లీన్ స్వీప్ అయింది అనుకోండి. రేపు పొద్దున్న టీడీపీ కాకుండా వైఏపీ క్లీన్ స్వీప్ అయితే ఆబ్వియస్గా ఇంకో దగ్గరికి వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. అలాగే క్లీన్ స్వీప్ కృష్ణా గుంటూరులో టీడీపీ క్లీన్ స్వీప్ అంటే మనం రాయలసీమలోకి వెళ్ళి కూడా చూడాల్సిన అవసరం లేదు. అట్లా కొన్ని బేస్ లైన్ సెక్షన్స్ లో మీకు అది చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ కూడా బలం ఉంది, ప్రీపోల్ లెక్క ప్రకారం చెప్పారు 8 కూటమి, 1 వైసీపీ, మిగతా 5 టఫ్ ఫైట్. పోస్ట్ పోల్ యాడ్ అయితే అదే సార్, పోస్ట్ పోల్ యాడ్ అయితే అనేది సింగిల్ నెంబర్ చెప్పేదానికి ట్రై చేస్తున్నాం. ఈవినింగ్ 5 గంటలకు గంటాపదంగా మొత్తం అందరికి సింగిల్ నెంబర్ చెప్పేదానికి ట్రై చేస్తున్నాం. చెప్తాం సార్ గంటాపదంగా. రైట్. ఇది అనంతపురం రిపోర్టుకు సంబంధించి కేకే చెప్తున్నటువంటి మాట. 8 కూటమికి అనుకూలంగా ఉన్నాయి, 1 సీటు మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉంది. మిగతా 5 చోట్ల టఫ్ ఫైట్ ఖచ్చితంగా కొనసాగుతుంది. పోస్ట్ పోల్ తర్వాత ఈ ఫ్యాక్టర్స్ ఏ విధంగా మారుతాయి అనేది చూద్దామని అంటున్నారు. అంటే మనకు 2019లో మనం ఏం చెప్పామో 2024లో కూడా కాన్ఫిడెంట్గా ఒక నెంబర్ చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాం. ఇంకా అదే నెంబర్ ఏంటి, +10 ఏంటి, -10 ఏంటి, ఈసారి ఇంకా మనం ముందుకెళ్దాం, ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఒక నెంబర్ చెప్దామని ముందుకెళ్తున్నాం. మళ్ళీ నమ్మి సుమన్ టీవీ నెట్వర్క్, సుమన్ టీవీ గారు కానీ నమ్మి, అంటే మనం ఎవరు గెలుస్తున్నామో ఎవరు ఓడుతున్నారో సంబంధం లేదు. ఎందుకంటే అది పూర్తి బాధ్యత కేకేదే కాబట్టి. బట్ కేకే అనే వ్యక్తి, కేకే అనే బ్రాండ్ ఖచ్చితంగా నెంబర్ కరెక్ట్గా చెప్తుంది. విశ్వసనీయత ఉన్నటువంటి సర్వీస్ కాబట్టి మనకు ఆదరించి, అభిమానించి, ఇంత అవకాశం ఇచ్చి, ఇన్ని వీడియోస్ ఇంటర్వ్యూ చేసి, మనతో పాటుగా మనకు అపోజిషన్గా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా సేమ్ అవకాశాన్ని ఇచ్చి, ఇంతమందికి అవకాశాన్ని కల్పించినటువంటి సుమన్ టీవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మీరిచ్చినటువంటి వ్యూవర్స్, ప్రేక్షకులు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మేము ఒమ్ము చేసుకోకుండా ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ దేశంలో కూడా ఏ వ్యక్తి కానీ, ఏ సంస్థ కానీ ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి భయపడతారు. అటువంటి ఇంత బ్రాండ్, ఇంత సంస్థ నుండి ఈ కేకే అనే మొహం పెట్టుకొని మేము ముందుకు వస్తూ, కేకే అనే వ్యవస్థని మేము లీడ్ చేస్తూ, రేపు పొద్దున అటు ఇటు తారుమారైతే ఈ మొహం ముందుకు చూపించలేం, జనాల ముందు నడవలేం, మాట్లాడలేం, వేరే బ్రాండ్ పెట్టుకొని కూడా చేసుకోలేం. సో ఖచ్చితంగా ఆ నెంబర్ చెప్పేదానికి 100% ప్రయత్నిస్తూ 100% సక్సెస్ అవుతాను నమ్మకంతో. లోపల భయం ఉంది. ఎందుకు భయం అంటే చేరాలన్న తపన, కోరిక ఉన్నప్పుడు కూడా ఎక్కడ మనం తప్పు చేస్తామో, ఒక నెంబర్ మిస్ అవుద్దామో భయంతో ఒక నెంబర్ తీయాలన్నా, ఒక నెంబర్ వేయాలన్నా 100 సార్లు ఆలోచించి, అంటే 35 మార్కులు వస్తే పాసు, 34 మార్కులు ఫెయిల్ అంటే ఒక నెంబర్ తీయాలంటే ఒక ఎగ్జామినేషన్ ఎంత ఆలోచిస్తాడు ఎగ్జామ్ కరెక్షన్ చేసేవాడు, ఆ విధంగా ఒక నెంబర్ చాలా జాగ్రత్తగా వేస్తూ ఒక నెంబర్ చెప్పేదానికి జూన్ 1 సాయంత్రం 5 గంటలకి ఖచ్చితంగా కేకే ప్రతి ఛానల్లో మీ ముందుకు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా సింగిల్ నెంబర్ చెప్పేదానికి కాన్ఫిడెంట్గా మీ ముందుకు వస్తున్నారు. మీరు ధైర్యంగా కేకేని నమ్ముతూ ఇన్ని రోజులు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వెనకాలే నడిచినటువంటి అశేష ప్రజానికానికి, సుమన్ టీవీకి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ కేకే సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.